హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో ఎంతో రుచికరమైన దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది పచ్చడి అండ్ అలాగే టేస్టీగా గూడా ఉంటుందనమాట. మనం ఫ్రై చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండీ! ఈ పచ్చడికి అంత టైం అవసరం లేదనమాట. 10-15 మినిట్స్‌లో మనకి దొండకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుందనమాట. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో మనము 3 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకుందామండి. వీటిని సిమ్‌లో పెట్టేసుకొని ఇలాగా కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడాను చక్కగా ఫ్రై చేసుకుందాము. ఈ పల్లీల్లోకి ఆయిల్ అనేది వేయలేదనమాట. నార్మల్‌గానే ఇలాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! పల్లీలనేవి మంచిగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్‌లోకి 10-12 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాననమాట. పచ్చిమిర్చి అనేది ఇలాగా కట్ చేసి వేసుకోవాలండి. ఆయిల్‌లో వేసుకునేటప్పుడు ఇలాగ కట్ చేసి వేసుకోవాలనమాట. పచ్చిమిర్చి కూడాను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగ కలుపుకుంటూ కూడాను ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ధనియాలు వేసుకుందాము. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడాను చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము. మన ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఇలాగ కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అయ్యాయన్నమాట. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుందాము. దొండకాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఆయిల్లోకి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మూత పెట్టేసి దొండకాయల్ని మగ్గనిద్దాము. అలాగా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒకసారి మొత్తం కూడాను కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుందామండి. నేను ఇక్కడ 3 టమోటాలు ఇలాగా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నానన్నమాట. ఇవి కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసేసి అన్నిటిని కూడాను మగ్గనిద్దాము. కాసేపటి తర్వాత చూస్తున్నారు కదండి, దొండకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు కూడాను మంచిగా మగ్గిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోనే కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కూడాను కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పల్లీలు వేసి మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగా పల్లి పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదండి, అవి ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ అలాగే టమాటాలను వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి.
ఇప్పుడు వీటిని కూడాను మిక్సీ పట్టుకుందాము. చూస్తున్నారు కదండీ! మనం మిక్సీ అనేది పల్స్ మోడ్‌లోకి తిప్పాలనమాట. అప్పుడే మనకి రోటిలో అయితే ఎలా చేస్తే వస్తుందో పచ్చడి అలాగే వస్తుందనమాట. ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయ అయితే యాడ్ చేస్తున్నాననమాట. చూస్తున్నారు కదండీ! అచ్చు మన రోటిలో వేస్తే ఎలాగ వస్తుందో పచ్చడి అంతే ఇదిగా మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందాము. ఇంకా దొండకాయలు ఫ్రై చేసుకున్న కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోనే జీలకర్ర, ఆవాలు అలాగే మినపప్పు వేసుకుందామండి. ఈ పోపు దినుసులన్నీ కూడాను ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుందాము. ఇవి కూడాను చక్కగా ఫ్రై అవ్వాలనమాట. ఎండుమిర్చి కూడాను చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. మన తాలింపులో ఎప్పుడైనా సరే కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలనమాట. ఇలా ఫ్రై అయిన తాలింపుని పచ్చడిలోకి వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ అనమాట. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.